పేదలు ఆత్మగౌరవంతో బతకాలనేది సీఎం కేసీఆర్ కళ అన్నారు మంత్రి హరీష్ రావు. పేద ప్రజలకు నయా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా మందపల్లిలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వివేకానంద్తో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడ కూడా ఇన్ని సదుపాయాలతోటి గృహ నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు లీడర్లు. దీని మీద ఇంకెన్ని ముచ్చట్లు ప్రసన్న అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఫలాలు ఇప్పుడే పేద ప్రజలకు అందుతున్నాయి. మొదటగా ఎర్రవల్లి నర్సన్నపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేద ప్రజలకు అందించారు. అదేవిధంగా ఖమ్మంలో ఇప్పుడు సిద్దిపేట జిల్లా మందపల్లిలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన గృహప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావు గారు సార్ చెప్పండి, ఈ ఇండ్ల నిర్మాణం ఎట్లా ఉంది, ఏంటిది? ముఖ్యంగా ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి గారి కళ, వారి ఆశయం, ఆత్మగౌరవంతో పేదలు ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మందపల్లి గ్రామము, చిన్నకోడూరు మండలము, పిట్టలవాడ ఎవరైతే పిట్టలు అమ్ముకొని గత 50 ఏళ్ల నుంచి గుడిసెల్లో బతుకుతున్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేసి వారికి ఈరోజు సామూహిక గృహప్రవేశం చేయడం జరుగుతూ ఉంది. దసరా నాటికి సిద్దిపేట జిల్లాలో కనీసం ఒక 5,000 ఇల్లు పూర్తి చేసే దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఇది మొదటిది. ఈరోజు వచ్చే ప్రతి 10 రోజులకు ఒక గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాల్ని జరిపే విధంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. సార్ మీరు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా అంటే పేద ప్రజలు మొత్తం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం గురించి చూస్తున్నారు. అంటే ఇంకా ఎన్ని రోజులలో మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది? అంటే డబుల్ బెడ్రూమ్ ప్రక్రియ అనేది కంటిన్యూషన్. ఇది ఈ టైం అనేది లేదు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు అయితే ఎక్కడైతే ఇవ్వడం మొదలు పెడుతున్నామో, ప్రభుత్వ భూములు ఇవ్వగానే మేము ఎమ్మెల్యే గారు ఆ ఊరికి నీళ్ళని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టరు ఈ టెండర్ ప్రాసెస్ అదంతా కూడా మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. పెద్ద ఎత్తున 2,70,000 ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంజూరు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ దాదాపు 2 లక్షల పైన టెండర్స్ కావడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా పెద్ద గౌరవప్రదగా జీవించాలి పేదవాళ్ళన్న ఉద్దేశంతో ఇలా పిట్టలవాడలో ఈ 20 ఇళ్ళు పూర్తిగా గుడిసెలలో నివాసం ఉండే వారికి ఇది ఇవ్వడం జరిగింది. సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఒక మంచి కార్యక్రమం. మాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మనతో మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారులు వివేక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ పిట్టలవాడలో ప్రజలకు కావాల్సిన అన్ని వసతులతో నిర్మాణాలు చేపట్టారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఆంధ్రాలో డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నారు, మహారాష్ట్రలో కూడా చూశాను. కానీ తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన ఉందో బీద ప్రజలకు 560 స్క్వేర్ ఫీట్ అంటే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ 560 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు. దాని ప్రకారంగానే ఈ ఇల్లులు కట్టడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రాలో 340 స్క్వేర్ ఫీట్ల ఇల్లు, మహారాష్ట్రలో 440 స్క్వేర్ ఫీట్ల ఇల్లు. కానీ తెలంగాణలో ఒక గౌరవంగా ఉండటానికి 560 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కట్టడం జరిగింది. అధికారులు ఖర్చు ఎక్కువైపోతుంది, దీన్ని తక్కువ చేద్దామన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. లేదు, మా బీద ప్రజలు కూడా మంచి ఇంట్లో ఉండాలని చెప్పి ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈరోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ చూసుకుంటే ఇది 5,04,000 ఇల్లు కాదు, ఇది సుమారు 10 లక్షల ఖర్చు అవుతుంది సొంతంగా ఎవరైనా కనుక్కుంటే. అందుగురించి అందరూ కూడా గమనించాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన ఉందో బీద ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళందరూ కూడా గౌరవంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం తెలంగాణ ప్రజలకు. గత ప్రభుత్వాల హయాంలో చూసుకుంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కట్టినా కానీ ఇంట్లో చూసుకుంటే బాగా చిన్నగా ఉండేది, ఇప్పుడు చూసుకుంటే మంచి పెద్దగా కనిపిస్తున్నాయి. అయినా ఎట్లా అంటే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 టాయిలెట్స్ ఉన్నాయి, ఒక స్టేర్ కేస్ పైకి పోవటానికి ఉంది. అంటే నిజంగానే ఒక సామాన్యుడు ఏదైతే ఎప్పుడు కూడా డ్రీమ్ హౌస్ అని అనుకుంటాడో ఆ డ్రీమ్ హౌస్ ముఖ్యమంత్రి గారు ఈరోజు బీద ప్రజలకు కట్టించారు. నిజంగానే ఇది చాలా మంచి విషయము. అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇదే రోల్ మోడల్ స్టేట్ అని చెప్పి ఇక్కడ స్కీమ్స్, బీద ప్రజలకు ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు ఎలా కట్టినారు ఈ ప్రభుత్వం అని చెప్పి. అక్కడ కూడా కట్టాలని చెప్పి ఆలోచన వారికి వస్తుంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నాయని చెప్పి వివేక్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కాస్ట్ అంతకంతకు పెరిగిపోతున్నా కానీ ప్రభుత్వం మీద బర్డన్ పడుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయకుండా పేద ప్రజలందరికీ కూడా ఇండ్లు నిర్మించి త్వరలోనే ప్రతి ఒక్కరికి అందజేస్తుందని వీరు చెప్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, సిద్దిపేట నుండి.